వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యో నిత్యముచ్యతే భుజయుగ్మరుక్మో వ్యామోహతస్థితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, వేదికస్థ మహాత్ములందరికీ కూడా వారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ, శ్రీ రామయోగి సేవాశ్రమం సద్గురుదేవులు శ్రీ రామయోగి స్వామి వారు, అలాగే శివానంద ధర్మక్షేత్రంగా ఎక్కడో ఋషికేశ్లో శివానంద స్వామి వారి యొక్క ప్రేరణతో మన దేవానంద స్వామి వారి యొక్క అడుగుజాడల్లో మన రామయోగి స్వామి వారు కూడా గృహస్థాశ్రమంలోనే ఉంటూ వారు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ అనేకమైనటువంటి గ్రామాల్లో ఈనాడు ఎంతో ప్రయత్నం చేసి వాహనాలు పెట్టుకొని అంతా చుట్టుపక్కల చక్కగా మనం వెళ్ళగలుగుతున్నాం మారుమూల ప్రాంతాలకు కూడా. కానీ స్వామివారు ఆనాడే ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలందరికీ అందించాలనేటువంటి సత్సంకల్పంతో స్వామివారి వాహనంతో స్వామివారి స్వయంగా అనేకమైనటువంటి గ్రామాలు పర్యటన చేసి ఇక్కడ లైదాం గ్రామాన్ని ప్రధాన క్షేత్రంగా ఎంచుకొని స్వామివారి ఇక్కడ సీతారామచంద్రమూర్తులతో పాటుగా స్వామి పుష్కరిణి కూడా ఏర్పాటు చేసి యజ్ఞశాలను ఏర్పాటు చేసి రామచంద్రమూర్తి యొక్క వారి వృత్తాంతం అంతా ప్రజలందరికీ తెలియాలనేటువంటి సదుద్దేశంతో రామాయణం అంతా కూడా ఈ ప్రాంగణం అంతా ఈ పుష్కరిణి చుట్టూ కూడా రామచరిత్ర ప్రతిబింబించేలాగా అందరికీ దృశ్యమానంగా రామాయణం అందరికీ అర్థం కావాలనేటువంటి సదుద్దేశంతో వారు అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రారంభం చేశారు. కానీ మనకు ఒక హెచ్చరిక, ఇంతకుముందు చెప్పినట్టుగా గురువు దేహంతో ఎంతో కాలం ఉంటాడనుకోవడం కూడా పొరపాటే. నరుడని చూచినావో గురునాథు కృతార్థతనుందజాలవు, ఈశ్వరుడని నమ్మినావో అలా బ్రహ్మ పదార్థమెరుంగవచ్చు. నీకు అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు గురుదేవుడు ఒక్కడే. నరుడని చూచినావో గురునాథు కృతార్థతనుందజాలవు. ఒకవేళ గురువుని గనక రెండు చేతులు రెండు కాళ్ళు కలిగిన వాడే, మాలాగే ఉండేవాడైనటువంటి భావనతో గనక గురువుని చూచినట్లయితే ఇంకెప్పటికీ నువ్వు గమ్యాన్ని చేరలేవు అని చెప్పారు. అలాగే ఈశ్వరుడని నమ్మినావో అలా బ్రహ్మ పదార్థమెరుంగవచ్చు. మనం రామాయణం అనేటువంటిది బాగా ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే రాముడు మర్యాద పురుషోత్తముడు, రాముడు ఆదర్శ పురుషుడు. మళ్ళాగే ఒక గృహస్థాశ్రమాన్ని పాటించినవాడు, ఏకపత్నివ్రత ధర్మాన్ని లోకానికి బోధించినవాడు, మిత్రధర్మంగా సుగ్రీవుడికి అభయం ఇచ్చినటువంటి వాడు. అలాగే రాక్షస కులంలో పుట్టినవాడైన విభీషణుడు స్వామి నీవు తప్ప ఇంకొక శరణు లేదు అని శరణుదొచ్చినప్పుడు అతడికి కూడా అభయాన్నిచ్చి తనతో కలుపుకున్నటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అంటోంది రామాయణం. ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఒక్కసారి శరణన్నటువంటి వాడు, నన్ను శరణంటే చాలు వాడిని చెయ్యెత్తి కాపాడడం అనేటువంటిది నా వ్రతమని చెప్పాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి మనకి త్రేతాయుగం, ఇప్పుడు త్రేతాయుగం, ఇప్పుడు కలియుగం 4,32,000 సంవత్సరాలు అంటున్నాం. మళ్ళీ 4,32,000 సంవత్సరాలు కలిపితే ద్వాపరయుగం, దానికి 4,32,000 సంవత్సరాలు కలిపితే వచ్చేది త్రేతాయుగం. మనకి 12 లక్షల సంవత్సరాల క్రితం వాడు రామచంద్రమూర్తి. దాదాపుగా మనం ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే అతను మనకు బాగా దగ్గరైతేనో లేకపోతే బాగా మనకు సేవ చేస్తుంటేనో సాయం చేస్తుంటేనో గుర్తుపెట్టుకుంటాం.
కానీ ఎప్పుడో 12 లక్షల సుమారు సంవత్సరాల క్రితం ఈ లోకంలో నడయాడినటువంటి ఒక మానవతా మూర్తి, సాక్షాత్తు విష్ణు అంశగా లోకంలోకి వచ్చిన వాడైనప్పటికీ కూడా ఆత్మానా మానుషం మన్యే రామం దశరథాత్మజ అంటాడు వాల్మీకి రామాయణంలో. నేను సాక్షాత్తు రామచంద్రమూర్తిని, దశరథుడి కుమారుణ్ణి, మీరు అనుకున్నట్లుగా నేను 4 చేతులతో ఉన్నటువంటి విష్ణుమూర్తిని కాదు సుమా అని తన గుణాల చేత లోకాన్ని ప్రభావితం చేసినటువంటి మహోన్నత మూర్తి శ్రీరాముడు అన్నమాట. అటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని మనందరికి అందించడానికి ఇదిగో ఈ శ్రీరామనవమి దగ్గర నుంచి చైత్ర పౌర్ణమి వరకు జరిగేటువంటి ఈ శ్రీరామనవమి లీలా దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 9 రోజుల పాటు ఏ యజ్ఞం ద్వారా శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించడం జరిగిందో అటువంటి యజ్ఞాన్ని దాదాపు 11 రోజుల పాటు మన గ్రామంలో వివిధ రకాలైనటువంటి ఇష్టి అందరికీ నెరవేరేటువంటి విధంగా మనకి విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా యజ్ఞ భృద్యజ్ఞ కృద్యజ్ఞ యజ్ఞ భుగ్యజ్ఞ సాధన యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ అని చెప్తారు విష్ణు సహస్రనామంలో. ఏ యజ్ఞము చేత పరమాత్మ మనకి దీవెనలు అందిస్తాడో, ఏ యజ్ఞం ద్వారా త్రేతాయుగంలో దశరథ మహారాజుకు రామచంద్రమూర్తిగా అవతరించాడో అటువంటి స్వామివారు ఒక యజ్ఞ స్వరూపంగా ఇక్కడ ఆరాధింపబడుతూ మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇష్టుల్ని తీర్చడానికి స్వామివారు ఇక్కడ మనకు 11 రోజుల పాటు యజ్ఞ విష్ణుమూర్తిగా మనందరికీ కూడా ఆరాధింపబడుతూ చక్కగా కళ్యాణ లీలా మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఇదిగో ఇటువంటి మహాత్ముల యొక్క వాక్కుల ద్వారా, వారి యొక్క సత్సంగ సమావేశాల ద్వారా మనం రామతత్వాన్ని ఎంత అందిపుచ్చుకోగలమో అంతంత మన యొక్క తపస్సు వారి యొక్క వాక్కు ద్వారా మనకు అందింపబడుతూ మనందరినీ కూడా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని చేయడంలో రామయోగి స్వామి వారు చేసినటువంటి తపస్సు అనేటువంటిది మనకి ఈ రోజున కనపడుతుందన్నమాట. ఎలాగైతే ఒక సంవత్సర కాలం పాటు పండించినటువంటి పంట ఒక రైతుకి దాదాపు ఆ ధాన్యాన్ని ఆ బస్తాలో చూచుకోగానే అతడికి తృప్తి కలుగుతోందో, అలాగే మనందరికీ కూడా ఈ దివ్యలీలా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అనేటువంటివి ఆధ్యాత్మికంగా మనం ఎంత ఉన్నతి చెందాం, లోకంలో ఇంకా ఉండే కొద్దీ మనం ఏమైనా కొద్దిగా దానిలో మెరుగుపరగలుగుతున్నామా, ఇదిగో మన గురుదేవులు చెప్పినటువంటి బాటలో మనం ప్రయాణం చేయగలుగుతున్నామా? నిజానికి గురు రుణం ఎప్పుడు తీరుతుందంటే మీరిచ్చే 500లోనో 1000 రూపాయల్లోనో బస్తా బియ్యంలోనో క్వింటా కూరగాయల్లోనో గురు రుణం తీరదు. అసలు గురు రుణం తీర్చుకునేటువంటి వాడు ఇంతవరకు పుట్టలేదు కూడా. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠుల వారి దగ్గర దివ్యోపదేశాన్ని పొంది దాదాపుగా 32,000 పైచిలకు దివ్య బోధామృతాన్ని పొందుతాడు ఆయన. దీన్ని వశిష్ఠ మహారామాయణం అంటారు, యోగ వాసిష్టం అంటారు. సాక్షాత్తు విష్ణువయ్యుండి కూడా, వైకుంఠవాసుడయ్యుండి కూడా ఇంత మహానుభావుడైనటువంటి నారాయణుడు మానవ శరీరాన్ని ధరించి లోకంలోకి వస్తే మహోన్నతమైనటువంటి ఆ గురువు యొక్క తత్వాన్ని తాను గుర్తించి గురు రుణానికి మానవుడు తీర్చుకోలేనటువంటి రుణాలలో ముఖ్యమైనటువంటి రుణం ఏమిటంటే గురు రుణం. అటువంటి గురు రుణాన్ని తీర్చుకోవడానికి విశ్వామిత్రుడు వెంట నడిచాడు. వశిష్ఠుల వారి యొక్క ఆయన అడుగుదాడల్లో నడిచి ఆయన ఆశ్రమాన్ని తుడిచి ఆయన చెప్పినట్టుగా విని రాత్రింబవళ్ళు గురుసేవలో బ్రతుకును పండించుకున్నటువంటి ధన్యజీవి మన రామచంద్రమూర్తి అన్నమాట. మనమేం చేస్తున్నామంటే రాముడి యొక్క కార్యానికి, గురువు యొక్క కార్యానికి ఒక 100 రూపాయలు ఇగానే మన పని అయిపోయింది, ఓ 200 ఈగానే మన పని అయిపోయింది, ఓ బస్తా బియ్యం ఈగానే మన పని అయిపోయింది అనుకుంటున్నాం. కానీ గురువు దేని ద్వారా ఆనందపడతాడు అంటే కేవలం బ్రహ్మజ్ఞానాన్ని పొందడం ద్వారా. నిజమైనటువంటి బ్రహ్మానందాన్ని తాను ఏ ఆనందాన్ని అయితే గురువు అనుభవిస్తున్నాడో ఆ ఆనందాన్ని మళ్ళా తిరిగి శిష్యుడు అనుభవించినప్పుడు మాత్రమే ఆ గురుదేవుల యొక్క రుణం తీరుతుందన్నమాట. కాబట్టి మనందరికీ సాక్షాత్తు ఆ విష్ణు వైభవాన్ని, నారాయణమూర్తి యొక్క వైభవాన్ని, రామనామ వైభవాన్ని మనందరికీ పంచినటువంటి మహానుభావులు ఎవరు అంటే రామయోగి స్వామి వారు. మనందరికీ కూడా శ్రీకాకుళంలో ఋషికేశ్లో ఎలాగైతే మనకు శివానంద ఆశ్రమాన్ని ఒకటి నిర్మాణం చేసి అందరూ సాధు పొంగవులకి హక్కును చేర్చుకొని ఇప్పటికి కూడా వైద్యమన్నా విద్య అన్నా హక్కును చేర్చుకొని అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణన్న సాక్షాత్తు గంగానది ఒడ్డున ఒక ఆశ్రమ కుటీరాన్ని నిర్మించినటువంటి స్వామి శివానంద స్వాముల వారు మనకి ఎలాగైతే ప్రాతస్మరణీయులో, ఎలాగైతే మనకు ఇలా పని చేసుకోవడం తప్ప ఆధ్యాత్మికంగా విద్యాగంధం లేనటువంటి వాళ్ళకి భగవంతుణ్ణి చేరడం అనేటువంటిది మనలాంటి వాళ్ళకు కష్టతరం అవుతోందనుకునేటువంటి సమయంలో భగవంతుణ్ణి చేరేటువంటి మార్గాన్ని చాలా తేలిక చేసినటువంటి మహానుభావులు ఎవరంటే రామయోగి స్వామి వారు. మరి ఎక్కడ లైదాం గ్రామం, ఎక్కడ విష్ణు సహస్రనామ పారాయణం, ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఇప్పుడే చెప్పారు కదా విష్ణు సహస్రనామం
దాదాపుగా 58 రోజుల పాటు అంపశయ మీద పడుకున్నటువంటి భీష్మ పితామహుల వారు తన యొక్క వాగ్వైభవాన్ని నామామృతంలో పొదిగి పెట్టి దానిని అడిగినటువంటి యుధిష్ఠిరుడికి 6 ప్రశ్నల రూపంలో అడిగినటువంటి ఆయనకి 1000 నామాలని చక్కగా అంపశయ మీద పడుకొని చెప్పాడు ఆయన. కోనవస్మిన్ సంప్రతాంలోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞచ్చ కృతజ్ఞచ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్త సర్వభూత హితేరతః విద్వాంక సమర్థచ్చ సర్వైక ప్రియదర్శనః ఆత్మావాన్యో జితక్రోధో ద్యుతిమాన్ అనసూయకః యస్య బిభ్యతి దేవాచ్ఛ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. 16 గుణాలు. ఇలాంటి గుణాలు కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా లోకంలో అని నారద మహర్షుల వారిని వాల్మీకి మహర్షుల వారు ప్రశ్నిస్తే, ఉన్నాడయ్యా రాముడనేవాడు ఉన్నాడు అని రామాయణం మొదలుపెట్టి సాక్షాత్తు 100 శ్లోకాలు శతశ్లోకి రామాయణాన్ని సంక్షిప్త రామాయణం పేరిట వాల్మీకి మహర్షికి అందిస్తే, అటువంటి రామాయణానికి మూలమంత్రమైన రామ అనే 2 అక్షరాల మంత్రాన్ని 24 లక్షల సార్లు పునశ్చరణ చేసి శరీరం మీద పుట్టలు పెరిగిపోతున్న బాధ చెందకుండా ఒక పుట్ట రూపంలో ఆవరించుకున్నటువంటి పుట్టని సైతం ప్రాచేతసుడు అంటే వర్ష రూపంలో పడినటువంటి ధారల వల్ల తనని తాను కరిగించుకొని గురువైనటువంటి నారదుని ప్రశ్న అడిగేటువంటి స్థితికి వెళ్ళాడు వాల్మీకి మహర్షి. ఒక శిష్యుడికి గురువుని ప్రశ్నించే అధికారం ఎప్పుడు వస్తుందో చెప్పింది రామాయణం. ఈ రోజుల్లో గురువు కనపడితే అన్ని ప్రశ్నలే. గురుసేవ చేసేది లేదు, గురువు దగ్గరికి వెళ్ళేది లేదు, గురుబోధ వినేది లేదు. గురువును ప్రశ్నించే అధికారం ఎప్పుడు వస్తుందో చెప్పింది రామాయణం. అక్షరానికి 12 లక్షల సార్లు పునశ్చరణ చేస్తే తప్ప ఆ గాయత్రి మంత్ర బీజాక్షరాన్ని ప్రతి 1000 శ్లోకాలకి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మంత్రాన్ని పొందుపరుచుకుంటూ వెడితే అందులో నుంచి ఉద్భవించిందే మనకు రామాయణం. యావస్తశ్యంతి గిరియ సరితచ్చ మహీతలే తవద్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి అంటాడు బ్రహ్మగారు. వాల్మీకి మహర్షుల వారు ఏ పేరు పెడదామా అని ఆలోచిస్తే దీనికి సీతాయా చరితం హత్ దశ శిరసచ్చవదహ అని పేరు పెడదామనుకొని ఆఖరకు బ్రహ్మగారు చెప్పినటువంటి రామాయణం శ్రీమద్ రామాయణం అనేటువంటి పేరుని లోకంలో స్థిరస్థాయిగా నిలబడే విధంగా ఎంతకాలం భూలోకంలో చెట్లు ఉంటాయో, ఎంతకాలం నదీ నదులు ఉంటాయో, ఎంతకాలం పర్వతాలు ఉంటాయో అంతకాలం శ్రీమద్ రామాయణం అనేటువంటి పేరిట నీ కావ్యం సుస్థిరంగా నిలుస్తోంది సుమా అని బ్రహ్మగారు ఆచంద్ర తారార్కము రామాయణం నిలబడే విధంగా మనందరికీ అందించినటువంటి మహోత్తరమైనటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం. అటువంటి శ్రీమద్ రామాయణాన్ని దాదాపు 24 లక్షల సార్లు పునశ్చరణ చేస్తే తప్ప అందలేదు. ఎవరికి? వాల్మీకి మహర్షుల వారికి. అటువంటి 2 అక్షరాల నామం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి కైలాస పర్వతంలో 100 కోట్ల పరిమితి కలిగినటువంటి ఈ రామాయణాన్ని వినిపించాడు అని మనకు మహత్తరమైనటువంటి రామరక్షా స్తోత్రం చెప్తాం. 100 కోట్ల శ్లోకాలట రామాయణం. 24,000 శ్లోకాలు ఉన్నటువంటి రామాయణాన్ని చదవడానికి తలకిందులైపోతున్నాను. ఎంతమంది చదివారు అంటే అది కూడా అనుమానమే. 24,000 శ్లోకాలు ఉన్నటువంటి రామాయణం ఎంతమంది చదివారు అంటే అది అనుమానమే. పోనీ అందులో మహాత్ములు మహత్తరమైనటువంటి విషయాన్ని మనకు అందించేటువంటి మహాత్ముల యొక్క ప్రవచనాల ద్వారా అందుతున్నటువంటి రామాయణాన్ని అందుకునే శక్తి అయినా మనకుంది అంటే అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు కలియుగమందు మానవులు సుకర్మములేవి చేయదాలరు అని చెప్పింది భాగవతం. మనకి ఆలసత్వం ఒకటి తెచ్చింది, అలాగే ఉగ్రరోగాలు ఉన్నాయి. అనేకమైనటువంటి ఉగ్రరోగ పీడితులవై ఉండి మంచి పనులు చేయడానికి ముందుకు రాకుండా ఉండేటువంటి మందభాగ్యులమైనటువంటి మనం కలియుగంలో పడుతున్నటువంటి వేదన్ని చూచి తట్టుకోలేక వేదవ్యాసుడి యొక్క హృదయం ద్రవించి మనందరికీ అందినటువంటి అద్భుతమైన మహత్తరమైనటువంటి గ్రంథం శ్రీమద్భాగవతం. కనీసం భాగవతమైనా మనం చదవగలుగుతున్నామా? శ్రీమద్భాగవతం అంటే 18,000 శ్లోకాలు, రామాయణం అంటే 24,000 శ్లోకాలు. సద్గురు విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్తూ ఉండేవారు, ప్రాతద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః రాత్రో చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అన్నాడు మహానుభావుడు. ప్రాతద్యూత ప్రసంగేన, ఉదయాన్నే లేచిన తర్వాత మీ పిల్లలకి ఏమి నేర్పాలి, మన పిల్లలకు ఏమి నేర్పాలో విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పారు, మహాత్ములు చెప్పారు. ప్రాతద్యూత ప్రసంగేన, ఉదయాన్నే లేచిన తర్వాత వాళ్ళకు ద్యూతం గురించి చెప్పు, కురు పాండవుల గురించి చెప్పు. ఎలాగైతే కౌరవులు తమది కానటువంటి ఆస్తి మీద ఆశలు పెంచుకుంటూ ఉంటే బుద్ధి చెప్పాల్సినటువంటి ధృతరాష్ట్రుడు చెప్పకుండా ఉండడం వల్ల 100 కొడుకుల నాశనం తన ఎదురుగానే చూశాడో, ఈ రోజున మీ కొడుకులకు గనక ధర్మం బోధించకపోతే రేపు వాళ్ళు సర్వనాశనం కావడం మీరు మీ ఎదురుగానే చూస్తారు. ధృతరాష్ట్రుడు మనకు చక్కని ఉదాహరణ.
ధృతరాష్ట్రుడి గురించి మనకు ఒక కథ చెప్తారు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. మనకు తెలియదండి, మహాత్ములు చెప్తేనే మనకు జ్ఞానం కూడా తెలుస్తుంది. మహాత్ములు చెప్పిన జ్ఞానాన్ని నాది అని చెప్పుకోవడం కూడా దొంగతనమే. ఏ మహాత్ముడు ఏ జ్ఞానాన్ని ఉపదేశం చేశాడో ఆ జ్ఞానాన్ని ఫలానా మహానుభావుడిదని చెప్తేనే మనకు ఆ జ్ఞానం యొక్క గొప్పదనం లభిస్తుంది. ధృతరాష్ట్రుల వారు పూర్వజన్మలో ఒక కిరాతకుడిగా ఉన్నప్పుడు ఆ కిరాతక ధర్మంతో ప్రవర్తించేటువంటి ఆయన బాణాలు వేసి పక్షులను కొట్టేటువంటి సమయంలో అక్కడ ఉండేటువంటి పక్షి పిల్లలు 100 దయాదాక్షిణ్య రహితంగా చంపేశాడటండి. ఆయన 100 పక్షి పిల్లల్ని చంపాడట కిరాతక ధర్మంతో ఉండేటప్పుడు. ఆ దూరంగా ఉన్నటువంటి తల్లి పక్షి తండ్రి పక్షి ఏడుస్తూ, మేము ఎలాగైతే మా పిల్లల్ని పోగొట్టుకుని ఏడుస్తున్నామో నువ్వు కూడా అలాంటి పిల్లల్ని పొంది 100 నీ ఎదురుగానే చచ్చిపోవడం నువ్వు చూచి పుత్రశోకంతో ఎప్పుడు ఏడుస్తావో కదా అని పక్షి రూపంలో ఉన్నటువంటివి కన్నీరు పెట్టాయట. అలా కన్నీరు పెట్టిన తరువాత వాడి ఫలితాన్ని 50 జన్మల తర్వాత అనుభవించాల్సి వచ్చింది ధృతరాష్ట్ర మహారాజు. మహాభారతంలో కృష్ణ భగవానుడు అడుగుతాడు ధృతరాష్ట్ర మహారాజు, ఏమయ్యా నా 100 కొడుకులు తప్పే చేశారా? వాళ్ళలో ఏ ఒక్కడు మంచి చేయలేదా? మంచి చేసినటువంటి వికర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఏ ఒక్కడినైనా బ్రతికించవచ్చు కదా, ఎందుకు 100 నువ్వు ఆ విధంగా ఇలా చంపుతూ ఉంటే నువ్వు అలా చూస్తూ ఉండిపోయావని ధృతరాష్ట్రుడు అడిగాడు కృష్ణ భగవానుడిని. కృష్ణుడు అన్నాడు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నాడు. మామయ్య, మానవుడు ఏదైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మంచి కానీ చెడు కానీ చేశాడంటే దాని ఫలితం వాడు 50 జన్మల తర్వాతైనా సరే అనుభవించి తీరాల్సిందే అన్నాడు. నేనేం చేశాను, నేనెందుకు అనుభవించాల్సి వచ్చిందని అడిగాడు. 50 జన్మల క్రితం నువ్వు కిరాతకుడిగా ఉండి పక్షి పిల్లల్ని కొట్టి వాళ్ళ అమ్మా నాన్నల కన్నీటికి కారణమై అవి ఏడుస్తూ ఉండగా నా 100 కొడుకులు ఎలాగైతే మా ఎదురుగా చచ్చిపోతున్నారో నువ్వు కూడా 100 కొడుకుల్ని చచ్చిపోవడం అనేది జరిగిన తరువాత నువ్వు ఎప్పటికీ మాలాగా ఏడుస్తావో కదా అని శాపం ఇచ్చాయి. ఆ శాపాన్ని 50 జన్మల తర్వాత అనుభవిస్తున్నావని చెప్పాను. దానికి వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఏమయ్యా కృష్ణయ్య, 50 జన్మల దాకా ఆగాల పాపం పండడానికి? మరుసటి జన్మలో 100 కొడుకులు పుట్టి వాళ్ళని చంపొచ్చు కదా, ఎందుకని ఆగా 50 జన్మలో అని అడిగాడు. దానికి కృష్ణయ్య చెప్పిన సమాధానం అండి, 100 మంది కొడుకులు పుట్టాలంటే ముందు పుణ్యం చేయాలి ధృతరాష్ట్ర మహారాజా, అందుకని 50 జన్మల్లో నీ చేత పుణ్యం చేయించాను. 100 కొడుకులు పుట్టేంత పుణ్యాన్ని నీ చేత చేయించాను. 50 జన్మల క్రితం పాపం ఉందే, ఏదైతే నువ్వు ఆ రోజున పక్షి పిల్లల్ని కొట్టి చంపి వాళ్ళ కన్నీటికి కారణమయ్యావో ఆ ఫలితాన్ని నువ్వు అనుభవింప చేయడానికి ఇప్పుడు గుడ్డివాడిగా ధృతరాష్ట్రుడిగా పుట్టి ఆ చచ్చిన 100 మంది పిల్లలే ఈ రోజున నీ కడుపున 100 పిల్లలుగా పుట్టి నీ కళ్ళ ముందే చావడం జరిగింది. కాబట్టి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. కాబట్టి మనం ఒక పని చేసేటప్పుడే ఇది మంచి పనా, ఇది చెడు పనా, ఇది నా కళ్ళ ఫలితం ఎలా వస్తుంది, దీన్ని అనుభవించేటప్పుడు ఈ రోజున నవ్వుతూ చేస్తున్నాను కదా, రేపటి రోజున ఏడుస్తూ అనుభవానికి రావాల్సి వస్తుందేమోనని గుర్తెరగగలిగితే అది నిజమైనటువంటి మానవ జన్మకు సార్థకత. అలాంటి మానవ జన్మ యొక్క ధర్మాన్ని లోకంలోకి చెప్పడానికే రఘురాముడు మానవతామూర్తిగా అవతరించాడు. ఆయన ఎవ్వరికీ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి 16 గుణాలు ఈయనలో ప్రోధి చేసుకొని బ్రహ్మాది దేవతలు సైతం పొగిడేటువంటి వాడిగా లోకంలో నడయాడబడి ఆకర్షించేటువంటి ఆకర్షణలు శూర్పణఖ రూపంలో ఎదురుగా నిలబడ్డప్పటికీ కూడా తను మానవ మాత్రుడిగా ఏ ధర్మాన్ని పాటించాడో అదే ధర్మాన్ని లోకంలో నిలబెట్టాడు. అందుకే మనకి రామాయణంలో చెప్తారు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. రాముడంటే ఎవరట? పోతపోసినటువంటి ధర్మస్వరూపం. పోతపోసినటువంటి ధర్మం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే ఇదిగో రాముడిలాగా ఉంటుందని చెప్పడానికే మనకి రామావతారం లోకంలోకి వచ్చిందనమాట. అటువంటి రామచంద్రమూర్తి ఇదిగో మనకి ఈ రూపంలో ఇదిగో ఈ గ్రామంలో ఎవరో ఒకరి ద్వారా, అంటే మనం ఈనాడు ఉత్సవాలన్నీ చేసుకోగలుగుతున్నామంటే ఒక మహాత్ముడు యొక్క త్యాగం. త్యాగేనైకే అమృతత్వ మానుషుహు అని వేదమాత ఘోషిస్తుందండి. మన వాళ్ళు అంటారు తేలిగ్గా త్యాగం అనేటువంటిది చాలా తేలిక అనుకుంటారు, కానీ మనం చేసేవన్నీ దానాలే కానీ త్యాగాలు కాదు. త్యాగం అంటే ఎలా ఉండాలి? ఒక రామయోగి స్వామి వారిలాగా ఉండాలి. వారి జీవితాన్ని ఎలా నడుపుకున్నారో, ఒక ఉద్యోగ ధర్మాన్ని ఎలా నిర్వర్తించారో, ఎందుకంటే మాకంటే మీ అందరికీ బాగా తెలుసు.
స్వామివారు మీ ఇళ్లలో తిరిగారు, మీ ఇంటికి వచ్చారు, మీ ఇంట్లో మీరు పెట్టిన అన్నం తిన్నారు, మీరు చూపించిన చోట పడుకున్నారు, దిండు కూడా లేకుండా చేతినే దిండుగా చేసుకొని పడుకున్నాడు. తెల్లవారుదామున కార్యానికి మళ్ళీ ఉద్యోగ వృత్తిని నెరవేర్చుకోవడానికి మీరు లేవకముందే తాను లేచి మీ ఇంట్లో కాలకృత్యాలు పూర్తి చేసుకొని మళ్ళీ తన లైదాంగ్రామం వచ్చి తాను ఎక్కడ ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నాడు అక్కడికి సమయానికంటే ముందుగా వెళ్ళి సంతకం పెట్టినటువంటి మహానుభావుడు రామయోగి స్వామి వారు. మరి ఆయనకి ఉన్నది 24 గంటలే, మనకి ఉంది 24 గంటలే. మనకేమో సంసారం చేసుకోవడానికి 24 గంటలు తీరడం లేదు, వాళ్ళకి సంసారంతో పాటు సంస్కృతిని లోకంలోకి నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. నిజమైన త్యాగం ఏంటంటే లోకానికి సంస్కారం నేర్పడం. సంసారం అందరూ చేస్తారు, కానీ సంస్కారం నేర్పాలంటే ఇవి ఇంతకుముందు మన ప్రభుజీ చెప్పినట్టుగా ఒక శివాజీ తల్లి, ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి, ఆయనకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని రామాయణ భారత భాగవతాన్ని నేర్పింది. తోటి స్త్రీలలో సోదరమూర్తిని ఎలా చూడాలి, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళలో ధర్మానికి ఎంత తావివ్వాలి, గురువు అనేటువంటి వారిని ఎలా చూడాలి చెప్పారు కదా ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన గురువు గారు సమర్థ రామదాసు గారు. సమర్థ రామదాసు గారు భిక్షమెత్తుకొని జీవించేవాడండి. ఆయన అలా భిక్షమెత్తుకొని జీవించడం ఇష్టం లేనటువంటి శివాజీ మహారాజు తన రాజ్యాన్ని ఒక కాగితం మీద వ్రాసి ఆయన జోల్లో పడేశాడు. గురుదేవా, నా గురుదేవులు నేనిదిగో ఈ చక్రవర్తి స్థితిలో ఉండగా ఇలా బిచ్చమెత్తుకుని నా గురుదేవులు జీవించడం నేను సహించలేకపోతున్నాను. ఈ ధరావలయ సామ్రాజ్యం అంతా, నేను పరిపాలించేటువంటి సామ్రాజ్యం అంతా కూడా ఇదిగో గురుపాదుకుల యందు దారాదత్తం చేస్తున్నానని ఒక స్లిప్పులో రాసి పడేశాడండి ఆయన. ఒక జోలిలో మొత్తం రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి ఆయన అలా పడేసి తల వంచుకు నిలబడితే ఈ రోజున గురువు రాగానే 100 రూపాయలు ఇచ్చి సరిపోలేదా, 100 రూపాయలు ఇచ్చాక వెళ్ళు అన్నట్టుగా చూస్తామండి. గురువు వస్తున్నారంటే రండి అనే మాట ఒకవైపున పడితే ఏ కార్యం పెట్టాడో ఇప్పుడు నేనెంత ఇవ్వాలనేటువంటి వాసన లోపల ప్రబలుతుందన్నమాట. ఒక గురు కార్యానికి తన రాజ్యాన్ని మొత్తం ఒక చీటీలో వ్రాసి జోల్లో పడేసినటువంటి చక్రవర్తి శివాజీ మహారాజ్ ఆయన ఒక్క మాట అన్నాడండి వాళ్ళ గురువు గారు, నాయనా రాజ్యం నువ్వు పరిపాలించాలి, కానీ ఇది కేవలం నీ గురువుగా ఉండి ఒక గురువు యొక్క సొత్తును నువ్వు ఎలా చూస్తావో, శిష్యుడు అయినటువంటి నీవు గురువు యొక్క ధనాన్ని ఎలా పరిరక్షణ చేస్తావో అలాగే ఈ రాజ్యాన్ని కూడా అలా పరిపాలన చేయి. ఈ రాజ్యానికి నీవు భోక్తవి కాదు సుమా, కేవలం దీనికి నీవు ఏది నియామకుడివి, దాని యందు నువ్వు ఏది తూష్ణీభావంతో ఉండు అని ఒక గురువు చెప్పిన మాటకి ఇప్పటికి కూడా మహారాష్ట్ర రాజ్యంలో కాషాయపు జెండా ఎగురుతుందండి, ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే. అది ఛత్రపతి మహారాజు వారి యొక్క గొప్పదనం. అంత గొప్పదనం ఆయన కలగడానికి కారణం వాళ్ళ తల్లి నేర్పినటువంటి సంస్కారం. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిగారు నేర్పినటువంటి రామాయణ భారత భాగవతాల యందు ఉండేటువంటి ఆ సంస్కారమే ఆయనకు మనకి ప్రోతపాలుగా ఇవి కూడా ఆవిడ శివాజీ మహారాజు గారికి అందించింది. కాబట్టి ఆ జ్ఞానక్షీరాన్ని గ్రోలినటువంటి శివాజీ మహారాజు వారు ఈ రోజున మనందరికీ కూడా ఆదర్శవంతంగా నిలిచాడు. మతం మారమని వాళ్ళ అబ్బాయిని ప్రోత్సహిస్తుంటే ఆయన శరీరాన్ని ఇలా ఒలిచేసినా కానీ మతం మారను, నేను వేరొక మతం వైపు వెళ్ళను అని చెప్పినటువంటి ధీరోధాత్తుల్ని కన్నటువంటి గడ్డండి ఇది. అటువంటి మహాత్ములందరూ ఉద్భవించారంటే కారణం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పినటువంటి రామాయణ భారత భాగవతాల్లో ఉండేటువంటి ధర్మం. కాబట్టి అటువంటి ధర్మాన్ని మనకు అందించడానికే ఇదిగో ఆయా ఈ చాలా ప్రదేశాల నుండి అనేకమైనటువంటి మహాత్ముల్ని మరి ఇక్కడికి రప్పించి ఒక నిజంగా చెప్పాలంటే ఇది నిజమైనటువంటి భోజనం. మనం ఎలాగైతే దేహానికి ఆహారం వేసుకుంటామో మన స్థూల శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో సూక్ష్మ శరీరానికి శ్రవణం అంత ముఖ్యం. కాబట్టి అటువంటి శ్రవణాన్ని కలిగించేటువంటి ఆధ్యాత్మిక బోధ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటాడు భగవద్గీతలో. అర్జునుడు అడిగాడు, స్వామి నీకు సమర్పించవలసిన వస్తువు ఏది అన్నాడు. తులసి మొక్క ఇష్టమా, లేకపోతే కలువు పూలు ఇష్టమా, లేకపోతే గంధం ఇష్టమా, లేకపోతే పట్టు పీతాంబరాలు ఇష్టమా అంటే భగవద్గీతలో ఒక్క మాట చెప్పాడు, జ్ఞానం అనేటువంటి సంపద నాకు ఇష్టం అన్నాడు కృష్ణయ్య. జ్ఞానం పొందడమే నిజమైనటువంటి గురుదక్షిణ. అటువంటి గురువుకు మనం అందించేటువంటి నిజమైన గురుదక్షిణ ఏమిటంటే ఆ గురువు గారు దేహాన్ని దేనికి వినియోగించారో, ఏ కార్యనిమిత్తం ఆయన ఈ లోకంలోకి వచ్చాడో, ఈ దేహాన్ని ఎలా చూచుకున్నాడో అలాంటి దేహాన్ని మనం చక్కగా ఈ దేహం ఉండగా వారు ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి మార్గాన్ని మనందరం గనక నడవడానికి ప్రయత్నం చేస్తే అది నిజమైనటువంటి గురుదక్షిణ. అది నిజమైనటువంటి గురువుకు మనం సమర్పించేటువంటి నిజమైనటువంటి త్యాగం. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ.